అన్ని పైసలు పెట్టి కొని ఎలక్ట్ అయిన వాళ్ళే. పైసలు పెట్టి కొన్న వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ లెక్క. నేనంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు జరిగే ఎలక్షన్ కమిషన్ కూడా నేనే సుప్రీంకోర్టులో పిల్ వేసిన. ఏమని వేసిందంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం కావాలి. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆ నోటిఫికేషన్ స్టే చేయాలి, నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పి నేను పిల్ వేసి కూడా సుప్రీంకోర్టు మరి టేకప్ చేయలేదు. నేను మళ్ళీ పదే సుప్రీంకోర్టుకు నేను రాసిన. మొన్న పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీ పిల్లు సుమోటోగా ఆలోచించేందుకు వీల్లేదని చెప్తే నేను చెప్పిన నాది సుమోటోగా ఆలోచించండి, నాది పొలిటికల్ బిల్ కాదు, ఇది 140 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి బిల్ నాది అని చెప్పి నేను మళ్ళా పంపిన. ఇక్కడ వికాస్ రాజు సిపిఎల్ ఓట్లు కొనుక్కొని ప్రలోభాలు పెట్టి ఓట్లు కొనుక్కొని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం నేరం. చూడండి, చట్ట ప్రకారం నేరం, వాళ్ళు శిక్షార్హులు. కానీ అన్ని ఓట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఎలక్ట్ అవుతున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఇలా మాట్లాడలేదు. ఇవాళ పోలీస్ కమిషనర్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు వారు ఏమన్నారంటే, నేను పోలీసు పికెటింగ్ పెడతా, టాస్క్ ఫోర్స్ పెడతా, నేను అది పెడతా, ఇది పెడతా అని ఈనాళ్ళు చదివినాం. మరి ఒక హైదరాబాద్లో పెడుతుంటే సరిపోతుందండి, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలి. మళ్ళా కమిషనర్ గారు ఉన్నారు కదా, కొత్త కమిషనర్, ఆయన చెప్తున్నాడు నేను టాస్క్ ఫోర్స్ పెడతా, ఇంటింటికి డబ్బులు తీసుకోకుండా నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అని చెప్పి ఈనాడులో చదివిన నేను. ఓకే, నీ ఉద్దేశం బాగుంది, నువ్వు చెప్పేది బాగుంది, కానీ ఒక హైదరాబాద్లో అయితేనే సరిపోతుందా? మొత్తం తెలంగాణలో కావాలి. మీరు రోడ్ల మీద పట్టుకుంటే సరిపోతుందా? ఓటర్కు డబ్బులు ఎట్లా పోతున్నాయి? పోయిన 119 సీట్లలో మొత్తం డబ్బులు పంచిండ్రు. ఎవరిని పట్టుకున్నారు మీరు? ఏదో డబ్బులు పట్టుకున్నా అంత ప్రజల్ని తమాషా చూపిస్తున్నారు ప్రజలకు. అంతేకాని రియల్గా మీరు ఓటుకు నోటు ఇచ్చేది మీరు ప్రివెంట్ చేయలేకపోతున్నారు. మీరు ఫెయిల్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.